హైదరాబాద్ది ఫేమస్ అనమాట ఈ పిజ్జా ఫ్రై అనేది. చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. కాకపోతే ఇవి ఎక్కడ దొరుకుతాయని చాలామందికి తెలియదు. ఇది చాలా మటుకు అయితే మనకు హైదరాబాద్ సిటీలో ఉన్న వైన్స్లో చాలా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి వచ్చేసి మనం పార్సల్ తీసుకొని వెళ్ళేసి తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఈ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ బొగ్గులది ఉంటుంది కదా, చెక్కతో తయారు చేసింది కదా, దాని మీద ఫ్రై చేస్తారనమాట. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ ఆయిల్తో మనం ఈ ఆనియన్, ఈ ఉల్లిగడ్డ, మసాలాలు అనేసి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అయితే ఈ ఆనియన్ అయితే మనము ఈ రెడ్డిష్ బ్రౌన్ వస్తుంది కదా, ఆ విధంగా అయిన దాకా మనం నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా నీట్గా దాన్ని ఫ్రై చేసినాక తర్వాత మన ఈ బీజా ఉంటుంది కదా, ఆ బీజా అనేది మనం ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకున్నాం అనమాట. ఉడకబెట్టుకున్న దాన్ని ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసి దాన్ని ఫ్రై చేయాలన్నమాట. మనం ముందే ఉడకబెట్టేసి ఈ స్టోరేజ్ అంతా తెస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక చేయాలంటే స్మెల్ వస్తుంది, లేదంటే జల్దీ ఖరాబ్ అవుతాయి క్లైమేట్ అని చెప్పేసి దాన్ని ఇంట్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఉడకబెట్టేసి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అది ఫ్రై చేస్తుంటారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా పోయిందాకా చాలా బాగా ఇలా మిక్స్ చేస్తూ ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుంది అనమాట. ఇది మంచిగా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. మనము బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు, చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మనకు స్పైసెస్, కారం అవన్నీ వేసేసి దీని మీద ఏం చేస్తున్నారంటే షోర్వా. అంటే మామూలుగా మనకు షోర్వా అంటే తెలంగాణలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనకు రసం అని కూడా అనుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న షోర్వా అంతా అందులో పోసేసేసి దాన్ని బాగా డీప్ ఫ్రై అనేది ఫ్రై చేస్తున్నారనమాట. అయితే మనం ఈ పిజ్జా ఫ్రై అయితే తెచ్చుకొని తినాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే చూడండి, మనకు రెస్టారెంట్స్లో అయితే అన్ని రెస్టారెంట్స్లో అవైలబుల్గా ఉండదు. మనకి ఇదేంటంటే మన సిటీలో ఉన్న ప్రతి ఒక్క వైన్స్లో వెనకాల సిట్టింగ్ ఉంటుంది. మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడినో ఎవరైనా పంపించి కూడా తెప్పించుకొని తినొచ్చు అనమాట పిజ్జా అనేది. లేదంటే మార్కెట్లో మనకు మండీలు ఉంటాయి కదా, అక్కడ పోయి పిజ్జా తీసుకొని వచ్చేసి మన ఇంట్లోనే ఈ వీడియోలో చూపించిన దాని ప్రకారం ఈ పిజ్జా ఫ్రై అనేది చేసుకొని ఇంట్లో హ్యాపీగా తినొచ్చు అనమాట. మంచి హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంట్లో పెట్టేసి నాకు చిన్న వీడియో తీసుకుంటాను.